అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి శుభవార్త. 15,000 రూపాయల రైతు భరోసా మీ ఖాతాలో పడబోతా ఉంది. ఒక ఎకరానికి ఎంత అంటే 15,000 ఇచ్చిన సంవత్సరానికి ఇళ్ళకెళ్ళి సగం కట్ చేస్తే 7,500 రూపాయలు మన ఖాతాలో పడతాయి. అట్నే ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు 7,500 రూపాయలు వేయాలి. కానీ ఏం చేసిండ్రు వీళ్ళు? కట్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఒకసారికి ముచ్చట మాట్లాడుకొని తర్వాత ఎట్లా దరఖాస్తు చేసుకోవాలా, ఏం ఫారంలు కావాలి, ఏం లెక్క అని 2026లో కొత్త నిబంధనలు ఏమన్నా తెచ్చిండా అనే ముచ్చటని కూడా మనం చూద్దాం రాండి. ఇగో ఎకరానికి 15,000 రైతు భరోసా నిధులు విడుదలకు సిద్ధము. తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. ఎట్లా అంటే సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రైతులకు మరో తీపి కబురు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రైతు భరోసా పథకాన్ని సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. పెరిగిన సహాయము, కొత్త అర్హతలు, నిబంధనలు, శాటిలైట్ ఆధారిత డేటా సేకరణ వంటి అంశాలపైన ప్రస్తుతము చర్చనీయాంశంగా మారిందట. ప్రభుత్వంలో ఓన్లీ రైతుల గురించి మాట్లాడే తప్పితే పాపం వాళ్ళు ఒక 3 పూటలలో ఒక పూట మాత్రమే తింటుండ్రు. కడమ 2 పూటలు రైతులకు రైతు భరోసా వేసేదాకా ఉపవాసం ఉంటాము అని ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అంటే రైతులు అంటే అంత ప్రేమలకు. ఏడాదికి ఎకరానికి 15,000 వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చింది అంతేగాని ఈడ మాత్రం నాకు ఇచ్చారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతూ నమ్ముతారా వాళ్ళనా? నిజంగా నమ్ముతామని తెలంగాణ రైతులు కింద కామెంట్ చేయండిరయ్యా. ఇది ఏదైతే పెట్టుబడి సాయం ఉందో పెంచుతారా ఇల్లు? మేనిఫెస్టోలో ఇచ్చిన 15,000కెళ్ళి 3,000 నాకేసిండ్రు. ఇంకా వీళ్ళు 15,000కు పెంచుతాము ఇప్పుడు అంటే కూడా నమ్ముతాడా అని? రైతులకు ఏడాదికి 15,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని 2 విడతల్లోగా ఖరీఫ్ రబీ సీజన్లకు ఒక్కోసారి 7,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా వేనున్నారు. ఈ పెరిగిన సహాయం వల్ల సాగు ఖర్చులు తగ్గి ఆర్థికంగా రైతులకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మనం కూడా భావించాలి. ఎస్, నాకు రైతు భరోసా పడ్డది, నేను యూరియా తెచ్చుకోగలుగుతా, డిఏపి తెచ్చుకోగలుగుతా, పొటాషియం తెచ్చుకోగలుగుతా, నాటేసుకుంటా. బీహార్ కూలీలకు కూడా ఎకరానికి మనము 5,000 రూపాయల దాకా ఎకరానికి గుత్తకిచ్చి నాటేసుకుంటా ఉన్నాం కూలీలు దొరకక. మనము ఈ 7,500 తోటి మనం పెట్టుబడి సాయం అనేది మనకు చేతికి అందుతుంది అని మనము శబాస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరు, ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి తెలంగాణ రైతాంగాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారు. పాపము నెలకు 2,68,000 జీతం అలౌన్స్ కాక ఇలా జీతమే. అంత తక్కువ జీతం తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణ రైతుల కోసం పనిచేస్తారు. ఇగో రైతులు ఏం చేయాలి? రైతులు తమ భూమి వివరాలు, సాగు స్థితి సరిగ్గా అయ్యిందా లేదా అన్నది తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఇందుకోసము రైతు భరోసా అధికారిక వెబ్సైట్ను సంప్రదించి మీ భూమి రికార్డులు మరియు పంట వివరాలను పరిశీలించుకోవాలి. అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. సరిదిద్దుకోండి అని మనకు మొన్న ఇచ్చిండ్రు. ఏడ దిద్దుకోవాలంటే ఏది చెప్పు ఎటువాయే ఇగో వెబ్సైట్. ఈ వెబ్సైట్ అంటే ఏదన్నా ఊరా లేకపోతే ఆఫీసా ఏంది? నన్ను అడిగిరు 2-3 పెద్ద మనుషులు, బిడ్డ నువ్వు వెబ్సైట్ అంటున్నావు, ఏడుంటుంది వెబ్సైట్ అంటాను. వాటి ఏం చెప్పాలి మరి? వెబ్సైట్ అంటే ఏడుంటుంది? ఫోన్లలో ఉంటుంది, లేకపోతే కంప్యూటర్లలో ఉంటుంది. మరి పెద్ద మనుషులు అగిపెట్టే ఫోన్ ఉన్న వాళ్ళు ఏ వెబ్సైట్లోకి పోయి వాళ్ళది చెక్ చేసుకోవాలి? వాళ్ళకు కోసి వాళ్ళకు చెక్కుకోనికి సక్క రాదు. వాళ్ళు ఏ వెబ్సైట్లోకి పోయి తనిఖీ చేయాలనో మరి రేవంత్ రెడ్డి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. ఏమన్నది ఏమన్నా? ఇగో ఆడ 15,000 ఈడ 12,000. మళ్ళా తెలంగాణ రైతు భరోసా పథకం ముఖ్య లక్షణాలు ఉంటాయి. ప్రతి పంట కాలానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం. అంటే ప్రతి పంటకు సంవత్సరానికి 12,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ. డీబీటీ విధానం ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు మరియు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు వర్ధింపు. ఏది? సాగుకు అనుకూలమైనటువంటి భూములకే పథకం లక్ష్యం. ఇది మరి గీల గురించి వీళ్ళకి ఏమున్నది? కౌలు రైతులకు, భూమి లేని రైతు కూలీల కంటే వీళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడుతుందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకునేటోళ్ళు జర కామెంట్ చేయండి. కావాలి కదా, వాళ్ళు కూడా కావాలి. ఇగో ఇట్లా కొన్ని ఉంటే రియల్ ఎస్టేట్ భూములను మినహాయింపు గ్రామ సభల ద్వారా భూమి వివరాలను పరిశీలన మరియు సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. గ్రామ సభలు పెడతా ఉన్నారు ఏదైనా భూముల గురించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి రైతు భరోసా గురించి ఏడనన్నా ఏ ఊరినన్నా గ్రామ సభలు జరుగుతున్నాయా? ఇది తెలంగాణ రైతులు కింద కామెంట్ చేస్తారు. ఇక దీనికి కావాల్సిన ఏడు దరఖాస్తు చేసుకోవాలి మొగడు అంటే నా ఇంటికి రా అన్నట్టు రైతు భరోసా పథకానికి అర్హతలు కావాలి. రైతు భరోసా పథకానికి అర్హతలు కావాలి. అర్హతలు ఒకసారి చూద్దాం. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఈ కింద ఉన్నటువంటి అర్హతలు తప్పనిసరి కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. లేదు చంద్రబాబు నాయుడుకి ఇంత. వ్యవసాయం చేసే చిన్న లేదా సన్నకారు రైతులకు రైతు కావాలి. కౌలు రైతులకు భూమి తీసుకొని సాగు చేస్తే రైతులు అర్హులు. ఎట్లా వీళ్ళకేస్తావు చెప్పు? భూమి తీసుకొని అలా కౌలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రకంగా రైతు భరోసా అంటే నువ్వు పోయిన జనవరిలో పెట్టినటువంటి గ్రామ సభల్లో మీరు నిర్ణయించింది ఏంది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వీళ్ళకు భూమి అనేది ఏముండదు. డైరెక్ట్గా వాళ్ళు కరువు పని ఉపాధి హామీ పథకం బుక్ ఉంటే అందులో 20 రోజులకు పైగా సంవత్సరానికి వీళ్ళు కూలికి పోయి ఉంటే వాళ్ళకు ఖాతాలో పైసలు పడతాయని చెప్పినావు. పడ్డాయా మరి ఇప్పటికూలకన్నా? అది చెప్పాలి. ఇక ఇవన్నీ చూసుకుంటే ఈయన సత్యనాశం అయిపోతాం. కానీ రైతు భరోసా పథకానికి అవసరమైన డాక్యుమెంట్లు పథకాన్ని దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కింద పత్రాలు అవసరం ఉంటాయట. ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్బుక్ లేదా కౌలు ఒప్పంద పత్రం. తెలంగాణలో ఏమన్నా కౌలు ఒప్పంద పత్రం ఉందాయా? కౌలు చేసుకుంటాడు ఒప్పంద పత్రం రాసుకుంటే ఆయన భూమి మీద వచ్చే అది రైతు భరోసా మన పేరు మీద పడుతుందా? ఏత్తడా రేవంత్ రెడ్డి? ఏత్తడా? లపుడు మాటలు మాట్లాడనీకి ఇచ్చనీకి అన్ని అట్లుంటాయి. కౌలు రైతుల ఒప్పంద పత్రము, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు. రైతు భరోసా వేసినకి రేషన్ కార్డుకి ఏమైనా సంబంధం ఉందా? రేషన్ కార్డుకు రైతు భరోసాకు సంబంధం ఉందా? చిన్న రైతు కావాలన్నా, నీకు చిన్న సన్నకారు రైతు కావాలన్నా, లేదంటే లిమిట్ పెట్టి కదా చిల్లింగ్ విధానము 8 ఎకరాల లేదా 10 ఎకరాల లోపలనే రైతు భరోసా చేస్తాము. మీద ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరం ఉన్నా కూడా వారికి ఇయ్యము అనేది లిమిట్ పెట్టు. రేషన్ కార్డు ఏం అవసరం? ఈడ రేషన్ కార్డు తెలంగాణ నివాస ధృవీకరణ పత్రం. రైతు భరోసా పొందాలంటే తెలంగాణలో ఉన్నట్టుగా నీకు ఇల్లున్నట్టుగా నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. ఎందుకంటే ఇక నాకు చెప్పుదామంటేనే సిగ్గు అవుతుంది. రైతు భరోసా వేసనికి తెలంగాణ ఇక్కడ చెప్పినావు కదా, ఏది ఎటు వాయే అన్నమైంది. తెలంగాణోడు అయ్యే ఉండాలి అర్హతలల్లా. మళ్ళీ ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం తెలంగాణోడు అయితేనే కదా తెలంగాణలో రైతు భరోసా వేసేది. మరి నివాస ధృవీకరణ పత్రం మళ్ళీ ఎందుకు అంటే ఇదో ఖర్చు. మళ్ళా నివాస ధృవీకరణ పత్రం కోసం మళ్ళా తిరిగి ఇండ్ల తిరిగి అది తెచ్చుకొని వాళ్ళకి తెలియదు కదా. నివాస ధృవీకరణ పత్రం అంటే గ్రామ పంచాయతీ మనం కట్టేది రిసిప్ట్ తీసుకుపోయినా సరిపోద్ది అని కొందరు తెలియక ఈ నివాస ధృవీకరణ పత్రం ఏదని తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని తాగం కావాలి కదా. ఇది ఇట్లా కథ. ఇక క్రియాశీల మొబైల్ నంబరు, పాన్ కార్డు ఎందుకు నాకు అర్థం కాదు. రైతు భరోసా వేసానికి పాన్ కార్డు ఎందుకు? ఇక కథలమ్మని కూడా మొన్న కదా తీన్మారమాలను ఒక వీడియో తీసినట్టు ఎవడో మనిషి బతుకుండగానే చచ్చిపోయినట్టుగా ఎంఆర్ఓ డెత్ సర్టిఫికేట్ ఇచ్చుడు, వేరే పేరు మీదకి భూమి మారుడు, ఇట్లా జరిగినట్టుగా తెలంగాణలో రైతు భరోసా తీసుకోవాలంటే పాన్ కార్డు ఏం అవసరము, తెలంగాణ నివాస ధృవీకరణ పత్రం ఏం అవసరము, రేషన్ కార్డు ఏం అవసరము, భూమి పట్టా పాస్బుక్ అన్నా ఓకే, ఆధార్ కార్డు కూడా చూసుకో, బ్యాంకులు వేయాలి కాబట్టి బ్యాంకు పాస్బుక్ ఓకే. తెలంగాణ నివాస ధృవీకరణ పత్రం అంటే అందరు అహంకారం. మరి ఈ రకంగా ఉంది తెలంగాణ రైతులారా. మనకు రైతు భరోసా వేయాలంటే ఆగంలో గుమ్మడికాయ గోవిందంలో నిమ్మకాయ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం మాటలు కనబడతా ఉన్నాయి. మరి ఆగంలో గుమ్మడికాయ వీళ్ళు ఏదో గుడికాడికి పోతా ఉన్నారట, నిజంగా ఆడ పండ్లు అంటే దేవునికి దర్శనం కోసం ఆగంలో గుమ్మడికాయని మర్చిపోయినారు. ఆ కొట్టాల్సిందే గుమ్మడికాయ, అదే మర్చిపోతే నువ్వేం మొక్కుతా వాడికి పోయి. అందుకనే ఆగంలో గుమ్మడికాయే. మళ్ళా గుమ్మిలో నిమ్మకాయ తీసుకుపోయి ఏదో ఇంట్లో మంత్రం చేసిరు తంత్రం చేసిరు
ఆడ గైనుకు కట్టాలంటే తీసుకుపోయి గుమ్మిలో వెక్కిండట నిమ్మకాయ. గుమ్మిలో నిమ్మకాయ ఏం పని చేస్తారని ఏమో కథ సలగుండా. అది గుమ్మానికి కట్టాలి, ఆయనకి గుమ్మిల అని అర్థం. ఇది గుమ్మిలో పెట్టిండు. ఇగో ఇది మన తెలంగాణ రైతు భరోసా యొక్క లెక్క. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూద్దాం నెక్స్ట్ మన రైతు భరోసా గురించి మంచి ముచ్చట వచ్చినా, ఏ ముచ్చట వచ్చినా మాట్లాడదాం. మనం మాట్లాడకపోతే ఏం చేస్తాం కానీ ఉంటున్నాయిగా.